ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధెవడు? కోటి మంది విరోధులైతే మాత్రం ఏం చేయగలరు? మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవ్వడును పెకలించలేడు, తొలగించలేడు, కదిలించలేడు. ఇంకా దడా ఆయాసం ఎందుకు? భయంలో బతికేవాడు క్షణక్షణం చేస్తాడండి. అర్థమైందా? తెగించినోడు ఒక్కసారే చేస్తాడు, తెగించినోళ్ళు ఒక్కసారే చేస్తారు, కానీ భయంతో బతికే వాళ్ళు క్షణక్షణం చేస్తారు. అందుకే చెప్తున్నా, పరిస్థితులు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది? మనల్ని గెలవగలిగేది ఏది లేదు. సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు.